50 అవుతాయి. మరి మేము గంతే కొంటామన్నాం. నువ్వు ఎక్కువ కొని మమ్మల్ని అడుగుతప్పుడు చెప్తావు. అసలు నువ్వు కొనుగోలే పూర్తి చేయలేదు. నీ వడ్డీ నీ దగ్గరికి రానే లేదు. నువ్వు వడ్డీ క్రషింగ్ చేయలే, మిల్లింగ్ చేయలే, బియ్యం రాలే, బియ్యం ఢిల్లీకి పోలే, కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతా. ఎందుకు మాకు మాట్లాడడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ పోయడం రాదా? ఏంటి మాకు తెచ్చి కొడంగల్ వస్తుడు రాదా? ప్రగతి భవన్ కూడా వస్తుడు రాదా? మాకు మాటలు రావా? ఏంటి లేదంతా రేవంత్ రెడ్డికి తెలియదేమో. వీటికా జవాబు 10% కొట్లాడేసిన వాళ్ళం. నువ్వు ఒక్కటంటే 4 గంటల బిడ్డ. ముఖ్యమంత్రి వాడిని గౌరవిస్తా ఉన్నావు, ఆ పదవిని గౌరవిస్తా ఉన్నావు, మర్యాదగా మాట్లాడుతా ఉన్నావు. మా సంస్కారాన్ని చేతగాంతరం అనుకుంటే నీకు నిజంగా చేతనైతే నువ్వు 20-34 దాకా ముఖ్యమంత్రి ఉంటానని నీ ఉత్తర కుమార ప్రగల్భాలు నిజమైతే నువ్వు శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఇప్పుడు రాజీనామా చేస్తాం. ఒక పోదాం ఎన్నికలు. మీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అట్లే ఉంచుకో. శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది రెడీగా ఉన్నాం త్యాగం చేయడానికి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణం బీజేపీ అధ్యక్షుడు ఆయన అక్కడ ఆరోపణ అన్న ఉప్పించింది సమాచారం. తెలంగాణలో కేసు అయింది, మధ్యప్రదేశ్ బీజేపీలకు ఎట్లా తెలుస్తుంది అన్న? ఒక్క మాట నాకు తెలియకూడదు. కేసు అయింది తెలంగాణలో ప్రెస్ మిత్రులకే సగం మందికి తెలియదు, మీడియా మిత్రులకే సరిగా తెలియదు మీనాక్షి నటరాజన్ మీద కేసు ఉందని. ఎవరికి తెలుసు? మీనాక్షి నటరాజన్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కేసు పెట్టింది ఎవరు? కోర్టులో కేసు వేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కేసు నమోదైంది ఎప్పుడు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆమె పోయి నామినేషన్ వేసిందేడా? మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్కు సమాచారం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది. ఇక మళ్ళీ మధ్యలో మా మీద ఎందుకు గెలుస్తారన్న? నితిన్ నవీన్ గారికి మీనాక్షి నటరాజన్ నామినేషన్కి ఏం సంబంధం అన్న? ఆడేమన్నా నితిన్ నవీన్ గారు పోటీ చేస్తున్నారు ఆమె మీద? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఉన్నట్టుంది అన్న. నీ ఇల్లు నువ్వు సరిదిద్దుకోక, ఇంట్లో ఎలుకల్ని చంపడం శాతగాక ఇల్లు నువ్వు అండబెట్టుకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ. అంతకు మించి ఇంకొకటి కాదు. మన తెలంగాణలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నాం చెప్పారు. వైఎస్ఆర్ కూడా పోటీ చేసి అంతకుముందు కూడా సీట్లు రాలేదు. సీట్లు వస్తాయి రావనేది ప్రజలు ఓట్లు వేస్తే వస్తాయి. ఇప్పుడు కూడా మీరు ఇచ్చారు, పెట్టారు, ఇచ్చారు. ఏమని చెప్పారు కదా సార్, ఎక్కడ పోటీ చేయొచ్చు, మీరు పార్టీ పెట్టుకున్నా పోటీ చేయొచ్చు అని పోటీ చేయొచ్చు. ఎక్కడ ఎక్కడైనా పోటీ 32 మంది ఇండిపెండెంట్ పోటీ చేసారు. తెలంగాణలో పోటీ చేస్తే బీజేపీ తనకు సపోర్ట్ గా ఉంటుందా? బీజేపీ కూడా భాగస్వామ్యం అవుతుందా? అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి, 3 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు ఆలోచన ఇప్పుడే తొందర ఎందుకు? 4 లేదు సూలు లేదు, కొడుకు పేరు ఎందుకు అడుగుతున్నాను? ముందైతే రేపు పెళ్లి కావాలి కదా. పెళ్లి అయినాక పిల్లలు వచ్చినాక పేరు 21 రోజులు మిమ్మల్ని అందరూ పిలుస్తాం కదా. ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్లు పెట్టుకుని ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే 2 ఏళ్ళు అయితే మేము సంతోషపడుతుంటాను. మళ్ళీ ఎన్నికలు అంటే ఏం చెప్పిన అంటే గిట్టే నీళ్ళెక్కేవాళ్ళు వాళ్ళు అడిగితే నేను చెప్పిన దేశంలో 6201 పొలిటికల్ పార్టీస్ ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు అన్నీ ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ వల్ల సమాజ్వాదీ పార్టీ కూడా పోటీ చేస్తుంది, మాయావతి వల్ల బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా పోటీ చేస్తుంది. తెలంగాణలో ఎవరైనా పోటీ చేస్తా అంటే వద్ద నాకెక్కడిది, ఎవరైనా పోటీ చేయొచ్చు అంటున్నా. రోజు ఇంటికి పోవచ్చు, రొయ్యలు తినవచ్చు, కానీ మరి ఇంటికి వచ్చి పోటీ చేస్తా అంటే నొప్పి ఎట్లా వచ్చిందో అన్న. తప్పేముంది అందులో? అరే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే, జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తప్పేద్దా? నేను అదే చెప్తాను. బీజేపీ ఏం చేస్తుంది అనేది ఎన్నికలు వచ్చినప్పుడు అడుగు. బీజేపీ ఇప్పుడు అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, గరీబులకు ఎట్లా వడ్లు కొనాలి, గవీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు తప్ప ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతారు. తెలంగాణలో అంటే 2027లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందా? నేను మళ్ళీ చెప్తాను, ఎన్నికలు बहुत दूर है, अभी उसके लिए टेंशन नहीं है हमारे लिए. మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్లో ఒంటరిగా పోటీ చేయాలనేది మా లక్ష్యం. ఆ దిశగా మేము పార్టీని విస్తరించుకుంటూ ముందుకు పోతాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల గురించి మాట్లాడతాం. కవిత పోటీ చేస్తే అంటే వద్దండి, వద్దరండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కూడా వద్దండి. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వచ్చి నేను కూడా టీవీకే పోటీ చేస్తాను కూడా ఎవరో మధ్యన అధికారం ఏముంటుంది?